ఈ రోజు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం అయితే జరుగుతూ ఉంది. సమావేశానికి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పదాధికారుల సమావేశంలో కీలకంగా ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, లేదా పార్టీ పదాధికారులందరూ కూర్చొని రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం కోసం ఈరోజు కలుస్తున్నాం. అంటే ఈరోజు తమిళనాడు రాజకీయాలను పరిశీలించినట్లయితే అక్కడ జరుగుతున్న పరిస్థితులను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తాం? బీజేపీ కేంద్ర నాయకత్వం దీని మీద పూర్తి స్థాయి గమనిస్తోంది. దానికి ఏ విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలనో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకుంటాం. అంటే ఆ విజయ్కి అక్కడ కొంత మెజారిటీ కావాల్సి ఉందే, అయినప్పటికీ కూడా గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి రావట్లేదు, కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని 10 రెట్లు విలువలు పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది. పరిస్థితులను బట్టి అక్కడ లోకల్గా నిర్ణయాలు ఎటు తీసుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఉద్దేశమే, భారతీయ జనతా పార్టీ పనిచేసేదే ఈ ప్రజాస్వామ్యాన్ని 10 రెట్లు పెంచి దాని విలువలను కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. మే 10వ తేదీన తెలంగాణకి మోడీ గారు రాబోతూ ఉన్నారు. ఈ సభ ఏమన్నా ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు అక్కడ? అంటే ఫస్ట్ టైం 3వసారి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం బెంగాల్లో గెలిచిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా మోదీ పవనాలు, భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. నెక్స్ట్ తదుపరి మా లక్ష్యాలని దక్షిణ భారతదేశంలో నిర్ణయించుకునే విధంగా ఆ తెలంగాణ కావచ్చు, లేదా కర్ణాటక కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో మరింతగా పర్యటనలు పెరుగుతాయి. మోదీ గారి పర్యటన కూడా ఇప్పుడు మనం చేస్తున్న విషయాలను ప్రజలకు చెప్పడం, ప్రజలను చైతన్యవంతులు చేయడం, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తాం. పంచాయతీ ఎన్నికలు కూడా మనకి ఏపీలో త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో బీజేపీ గ్రౌండ్ లెవెల్ ఏమైనా వర్క్ స్టార్ట్ చేసిందా ఇప్పటివరకు? డెఫినెట్ గా అండి, గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలనే మా ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పని మొదలు పెట్టాం. అన్ని పార్టీ కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా పని మొదలు పెట్టాయి. వాళ్ళతో పాటుగా భారతీయ జనతా పార్టీకి యాక్టివ్గా ఎన్నికల్లో గెలిచే దిశగా పని మొదలు పెట్టింది. అయితే దక్షిణ భారతదేశం పైన కేంద్ర నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఇటు మొత్తం కూడా గెలుపు దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పి పార్థసారథి చెప్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా తామంతా కూడా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఇది ఇప్పుడు పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.